హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్ల కల నిజమైంది. అధికారిక ప్రకటన 15 ఏళ్లు రద్దు అంటూ మరి పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు శుభవార్త. 15 ఏళ్ల నిరీక్షణకు రద్దు. 12 ఏళ్లకే పూర్తి పెన్షన్ అంటూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లకు ఇది ఒక నిజమైన పండుగ వార్త. పదవీ విరమణ చేసిన తర్వాత పూర్తి పెన్షన్ పొందడానికి ఇప్పటి వరకు అమల్లో ఉన్నటువంటి 15 ఏళ్ల కాల పరిమితిని ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించింది. ఇకపై ఈ వ్యవధిని 12 ఏళ్లకు తగ్గిస్తూ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానున్నట్లుగా కేంద్ర అధికారిక ఆర్థిక శాఖ ప్రకటించింది. కీలక తేదీలు మరియు నిర్ణయాలు. నిరీక్షణ కాలం తగ్గింపు. గతంలో 15 సంవత్సరాల పాటు తగ్గించిన పెన్షన్ లభించేది. ఆ తర్వాత పూర్తి పెన్షన్ అందేది. ఇప్పుడు కాలపరిమితిని 12 సంవత్సరాలకు తగ్గించారు. ఇది పెన్షనర్లకు భారీ ఉపశమనము. అమలు తేదీ. కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించిన తేదీ ప్రకారంగా ఈ కొత్త విధానం అనేది 2025 అక్టోబర్ 13 నుంచి అమల్లోకి రానుంది. ఈ తేదీ నుంచి పదవీ విరమణ చేసిన వారికి 12 ఏళ్ల తర్వాత పూర్తి పెన్షన్ లభిస్తుంది. 8వ వేతన సంఘం సిఫార్సులు. సో, 5వ వేతన సంఘం ఈ మేరకు ఇప్పటికే 15 సంవత్సరాల నిబంధనను 12 ఏళ్లకు తగ్గించాలని సిఫార్సు చేసింది. ఆ సిఫార్సును పరిశీలించిన ప్రభుత్వం రాబోయే 8వ వేతన సంఘం సిఫార్సులో ఈ మార్పును స్థిరపరచాలనైతే అవకాశం ఉంది. పెన్షనర్లకు కలిగే ప్రయోజనాలు. ఆర్థిక భద్రత. 15 ఏళ్లకు బదులుగా 12 ఏళ్లకే పూర్తి పెన్షన్ అనేది లభించడం వల్ల వృద్ధాప్యంలో పెన్షనర్లపై ఉన్న ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుంది. త్వరిత ఉపశమనం. పదవీ విరమణ తర్వాత తక్కువ సమయంలోనే పూర్తి పెన్షన్ అందడంతో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. సుదీర్ఘ డిమాండ్‌కు విజయం. అనేక పెన్షనర్ల సంఘాలు గత కొన్నేళ్లుగా ఈ డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ఇప్పుడు ఈ డిమాండ్ నెరవేరటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైద్య సౌకర్యాల మెరుగుదల. పెన్షనర్ల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం మరొక కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంది. పెన్షనర్లకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దీని ద్వారా రిటైర్డ్ ఉద్యోగులకు వైద్యం రీయింబర్స్‌మెంట్ ప్రక్రియ సులభతరం కానుంది. ఇది పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు ఎంతో మేలు చేస్తుంది. ఉద్యోగులు, పెన్షనర్లలో ఆనందం. ఈ నిర్ణయంతో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు మరియు పెన్షనర్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న డిమాండ్‌లకు ఇప్పుడు నెరవేరడంతో 12 ఏళ్ల లోపే పూర్తి పెన్షన్ అందుతుందనే వార్త మాకు పెద్ద ఊరటనిచ్చిందని వారు పెన్షనర్ల సంఘాలు ప్రతినిధులు తెలిపారు. సమగ్ర అమలు మరియు రాష్ట్రాలకు ఆదేశాలు. తాజా సమాచారం ప్రకారంగా 2020 నుంచి నూతన మార్గదర్శకాలు 2025 నవంబర్ నెలాఖరు నాటికి అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి అనుగుణంగా తమ పెన్షన్ విధానాల్లో మార్పులు చేయనున్నాయి. ముఖ్యాంశాలు సంక్లిష్టంగా. 15 ఏళ్ల పూర్తి పెన్షన్ నిబంధనను రద్దు. ఇకపై 12 ఏళ్లకే పూర్తి పెన్షన్ లభ్యం. 2025 అక్టోబర్ 13 నుంచి కొత్త విధానం అమలు. పెన్షనర్ల వైద్య సదుపాయాలకు కొత్త మార్గదర్శకాలు. ఉద్యోగుల, పెన్షనర్ల హర్షం.